విజయవాడలో ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. వర్షం ఎఫెక్ట్ పుష్కరాల పనులపైన పడింది. విజయవాడ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. భోగి ఈసారి వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులకి అంతపట్టినటువంటి విధంగా ఉంది. ఒకవైపు నిన్న మొన్నటి వరకు వేసవిలో భానుడు భారీగా ప్రతాపం చూపించాడు. ఇప్పుడు చినుకులు పడుతున్నాయి, వర్షం పడుతుంది. అయినప్పటికీ కూడా వాతావరణం కూడా ఎటువంటి మార్పు లేదు. వాతావరణం అయితే చల్లగా అనిపిస్తుంది, కానీ ఒంట్లో వేడి, అదేవిధంగా చెమటలు పట్టేసి చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండటం, ఇంకోవైపు గతంలో నిన్న మొన్నటి వరకు 3 నెలల పాటు భానుడు ప్రతాపం చూపించడం, ఇప్పుడు వరుణుడు ఎంటర్ అవుతున్నటువంటి తరుణంలో ఎటువంటి మార్పు లేదు. ఒకవైపు చల్లగా ఉందని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఇంకోవైపు చెమటలు పట్టేస్తున్నాయి. నగరంలో తిరగలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణం చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకోవైపు వర్షపాతం కూడా, ఇప్పటికే వర్షపాతం అత్యధికంగా పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే వర్షపాతం మాత్రం భారీగా పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈ వ్యవహారం అటు ఇటు కానటువంటి విధంగా పుష్కర పనుల మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు వర్షం పడుతుంది, ఇంకోవైపు పుష్కర పనులకు సంబంధించినటువంటి పనుల మీద, ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల మీద కొంత ప్రభావం చూపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇటు పనులు కూడా ముందుకు సాగట్లేదు. ఇంకోవైపు జరగాల్సినటువంటి టార్గెట్లో, ఇంకోవైపు ఆగస్టులో జరగాల్సినటువంటి పుష్కరాలకు సంబంధించి అధికారులు ఇప్పటికే టార్గెట్ పెట్టి కాంట్రాక్టర్లు, కార్మికులతో పనులు చేసినప్పటికీ కూడా ఇంకోవైపు వాతావరణం అడ్డంకిగా మారింది. దీంతో పుష్కర పనులకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. పుష్కరాలకు సంబంధించినటువంటి పనులు వేగంగా చేయాలని చెప్పి ఇప్పటికే సీఎం కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న ఆకస్మికంగా పుష్కర పనులు పరిశీలించి సీఎం స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే దీనికి తోడుగా ఇప్పుడు పుష్కర పనులకి వర్షం కూడా అడ్డంకిగా మారింది. రాకపోకలకు, అదేవిధంగా పనులు చేయడానికి కూడా యంత్రాలకు కూడా ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్మికులు కూడా వర్షంలో పనిచేయనటువంటి పరిస్థితి. ఇంకోవైపు కాంక్రీటు, అదేవిధంగా సిమెంట్కి సంబంధించినటువంటి పనులు కావడంతో వర్షం తడిసిపోతుంది. పూర్తిగా వర్షం పెద్దది పట్టలేదు, అలాగని చిన్న వర్షం కూడా పట్టలేదు. వర్షం పడతానే ఉంది, చినుకులు పడతా ఉంది. దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక కృష్ణా బ్యారేజీ, వ్యవసాయానికి సంబంధించినటువంటి 13 లక్షల ఎకరాలకి ఆనకట్టగా మారినటువంటి ప్రకాశం బ్యారేజీ దగ్గర పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దాదాపుగా 3.9 అడుగుల వరకు కూడా నీటి మట్టం పడిపోయిందంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది. ఇంకోవైపు వర్షం పడుతుందని చెప్పుకుంటున్నప్పటికీ కూడా పేరుకు మాత్రం వర్షం పడుతుంది. ఇక్కడ వర్షం చూసుకుంటే కనుక నీరు నిల్వ మాత్రం కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ ప్రాంతం నుంచి కూడా వర్షం కురకపోవడంతో ప్రకాశం బ్యారేజీ దగ్గర అత్యంత దారుణంగా, అత్యంత గరిష్టంగా దాదాపుగా 3.9 అడుగులకు పడిపోయిందంటే అటు ఇరిగేషన్ అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టులో వచ్చేటువంటి పుష్కరాలకు సంబంధించి పనులు జరుగుతున్నాయి. ఇంకోవైపు పుష్కరాలకు ప్రధాన వనరు అయినటువంటి నీరు అందుబాటులో లేకపోవడం, నీరు వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో ఈ పడుతున్నటువంటి వర్షానికి ఇంకోవైపు వస్తున్నటువంటి వాతావరణ పరిస్థితులకు చాలా డిఫరెంట్గా ఉంది. వాతావరణ శాఖ అధికారులకు కూడా అంతుపట్టినటువంటి వ్యవహారంగా మారింది. ప్రకాశం బ్యారేజీ దగ్గర పరిస్థితి చూస్తే కనుక వర్షం పడుతుంది, అయినప్పటికీ కూడా పనులకి అడ్డంకిగా మారింది. ఇంకోవైపు చూస్తే కనుక పుష్కర పనులకి ఇబ్బందిగా మారినటువంటి నేపథ్యంలో ఇంకోవైపు వ్యవసాయానికి కూడా నీరు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అత్యంత గరిష్ట స్థాయిలో నీటి మట్టం పెరిగిపోవడంతో ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతం, ఎగువ ప్రాంతంలో కూడా నదిలో ఇసుక మేటలు బయటపడేటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఎన్నడూ లేని విధంగా ఈసారి రైతాంగం కానీ, కృష్ణా జిల్లా వాసులు కానీ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఇటు వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ వ్యవహారం మీద తీవ్ర తర్జన పడుతున్నారు. వర్షం పడుతుందని చెప్తున్నప్పటికీ కూడా అది భారీ స్థాయిలో పడకపోవడం, కొంతవరకు మాత్రమే ప్రభావం చూపిస్తున్నటువంటి నేపథ్యంలో వాతావరణానికి సంబంధించినటువంటి పరిస్థితులు అంచనా వేయడంలో ఆ వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక పుష్కరాలు దగ్గర పడుతున్నాయి. దాదాపుగా 90 రోజులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో 2 నెలల కాల వ్యవధిలో ఘాట్ల నిర్మాణం, ప్రధానమైనటువంటి ఘాట్స్, వీఐపీ ఘాట్లు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా నిర్మాణం చేపట్టడం పూర్తిగా సాహసంగా మారింది. అధికారులకు చాలా ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకోవైపు వాతావరణ పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉండటంతో పనులకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా కోట్ల రూపాయలను వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పుష్కర పనులు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే కృష్ణానది పరివాహక ప్రాంతాన్నింటినీ కూడా ఘాట్లు, ఈ దాదాపుగా 2.5 కిలోమీటర్ల వరకు కూడా ఘాట్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఇప్పుడు ఆ పనులన్నిటికీ కూడా ఈ వర్షం అడ్డంకిగా మారింది. ఇంకోవైపు విజయవాడ సమీపంలో కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం, అదేవిధంగా రహదారి నిర్మాణానికి సంబంధించి 4 లైన్ల రహదారి పనులకు సంబంధించినటువంటి పనులు కూడా ఇబ్బందిగా మారడంతో ఈ వర్షానికి పనులు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు వ్యవసాయానికి పనికి రాకుండా ఇటు జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు కూడా ఈ వాతావరణం అడ్డంకిగా మారింది. ఇంకోవైపు ప్రజలు కూడా ఈ వాతావరణాలను ఆస్వాదించలేకపోతున్నారు. ఒకవైపు హ్యూమిడిటీ అంటే వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండటం,
ఒకవైపు చెమట్లు పడుతుంటాం, ఇంకోవైపు వాతావరణం చల్లగా ఉందని చెప్పి కనిపిస్తానికి మాత్రం చల్లగా ఉంటుంది, వాతావరణం మాత్రం శరీరంలో మాత్రం వేడి పుట్టిస్తుంది. దీంతో ఈ వ్యవహారం అంతా కూడా వాతావరణ శాఖకి సంబంధించినటువంటి అధికారులు కూడా కొంత గందరగోళంగా ఉన్నారు. ఇంకోవైపు వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ వర్షపాతం ఎటు పనికి రాకుండా పోతుంది, ఈ చినుకులకు మాత్రమే పరిమితం అవడంతో అటు అభివృద్ధి పనులకు ఆటంకంగా మారింది. ఇటు ప్రకాశం బ్యారేజీ వద్దకు కూడా వచ్చి రావాల్సినటువంటి ఇప్పటికే ఇది ఎగువ ప్రాంతం నుంచి ఎంతో కొంత నీరు రావాల్సి ఉంది. ఆ నీరు కూడా అందుబాటులోకి రాకపోవడం, ఎటు పనికి రాకుండా పోవడంతో అటు అభివృద్ధి పనులు ముందుకు సాగట్లేదు, ఇటు వ్యవసాయానికి కూడా వర్షం అనుకూలంగా లేకపోవడంతో చాలా డిఫరెంట్ అయినటువంటి పరిస్థితులు అటు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఇటు వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా తల్లబట్టుకుంటున్నారు. బెజవాడ వాసులు అయితే డిఫరెంట్ వాతావరణాన్ని చూస్తున్నారు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వ్యవసాయం వాతావరణంలో తేమ శాతం తగ్గిపోవడం, ఇటు వర్షాలు పడుతున్నా కూడా ఎంజాయ్ చేయలేనటువంటి పరిస్థితి. చాలా డిఫరెంట్ అయినటువంటి వాతావరణం గతంలో ఎన్నడూ లేని విధంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. భోగి. థ్యాంక్ యూ హరీష్.